ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన జీవితంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక పరిస్థితిని బట్టి ఏడుస్తూ ఉంటాం. మన కుటుంబ పరిస్థితులను బట్టి, సమస్యలను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, అసమాధానకరమైన వాతావరణాలను బట్టి, ప్రజలు వేస్తున్న నిందల్ని బట్టి, అవమానాలను బట్టి, ఇలా అనేక రీతులుగా ఏదో ఒక రీతిలో బాధ కలుగుతూనే ఉంటుంది. ఎవరికీ కనపడకుండా ఎన్నోసార్లు మనం ఏడుస్తూనే ఉంటాం, కన్నీరు పెట్టుకుంటూ చాలా కృంగిపోతూ ఉంటాం. ఆ సమయంలో మన కన్నీరు మనుషులెవ్వరూ చూసినా చూడకపోయినా మనం ఆరాధించే దేవుడు అంటున్నాడు, నువ్వు కన్నీరు విడవటం నేను చూశాను అని. మన దేవుడు మనం పెట్టే కన్నీటిని చూచి వాటికి దేవుడు సహాయం చేస్తాడు, పట్టించుకుంటాడు. మనం వేటి నిమిత్తమైతే ఏడుస్తూ ప్రార్థించుకుంటున్నామో దానికి ఖచ్చితంగా జవాబిస్తాడు. హన్నా అనబడిన స్త్రీ మందిరంలోకి వెళ్ళి ఏడిస్తే ఆమె కన్నీరు చూసి సమూయేలు లాంటి బిడ్డనిచ్చాడు. హిజ్కియా అనారోగ్య పరిస్థితిని బట్టి కన్నీరు పెట్టుకొని ప్రార్థిస్తే అతనికి ఆయుష్ను పొడిగించాడు. ఇలా ఎంతోమంది జీవితాల్లో ఎన్నో కార్యాలు చేసిన దేవుడు మన కన్నీటిని చూసి మన జీవితాల్లో కూడా తప్పక కార్యాన్ని జరిగిస్తాడు. ఆమేన్.